హాయ్ ఆల్, ఐ am Sundar, మేనేజింగ్ డైరెక్టర్ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్. చాలామంది అడుగుతుంది ఏంటంటే, మేము వీడియోస్ చూస్తున్నప్పుడు మాకు ఒక నమ్మకం వస్తుంది సార్, కానీ మాట్లాడడం మొదలు పెట్టాలంటే ఎక్కడ మొదలెట్టాలో తెలియదు. అలాగే చిన్న చిన్న ఆన్సర్లే చెప్తున్నాము, ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాము. ఇటువంటి వారి కోసం ఈ వీడియోలో కొన్ని టెక్నిక్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు తూచా తప్పకుండా ఫాలో అయినట్లయితే ఎక్కడ ఆగకుండా మాట్లాడగలుగుతారు. ఒకటి, మనం ఎప్పుడు కూడా బౌండరీ అంటే లిమిటెడ్ వర్డ్స్ తోటే ఉంటున్నాం. మనం లిమిటెడ్ వర్డ్స్ అంటే ఏంటి? నిత్య జీవితంలో మనం వాడే పదాలన్నీ తెలిసి ఉండాలి. అవి తెలియకపోవటం వల్ల మనం మాట్లాడలేకపోతున్నాము. ఎవరైనా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే కన్సర్న్ వర్డ్స్ గుర్తున్నాయి అనుకోండి, అంటే దానికి సంబంధించిన పదాలు గుర్తుంటే ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తాం. మనం ఇంగ్లీష్లో కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు సడన్గా ఏదో ఒక పదం మనకు తెలియని పదం వస్తుంది. ఆ పదం వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇంగ్లీష్లో ఫ్లోలో నుంచి తెలుగులోకి వచ్చేస్తాం. ఒకసారి ఇంగ్లీష్లో నుంచి తెలుగులో మాట్లాడడం మొదలెట్టాక కంటిన్యూస్గా ఇంగ్లీష్లో మాట్లాడలేము. సార్, నేను ఇంటి దగ్గర ఉండి ఈ మధ్యకాలంలో చాలా వీడియోస్ చూశాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, కానీ ఎందుకు ఆగిపోతుంది? ఇటువంటి వారికి ప్రధానమైన కారణం మన దగ్గర వెకాబులరీ చాలా తక్కువ ఉండటం మాత్రమే. మరి ఎటువంటి పదాలు నేర్చుకోవాలి? మనం ఏ పదాలు నేర్చుకుంటే మనం ఇంగ్లీష్లో అద్భుతంగా నేర్చుకోవచ్చు అంటే నిత్య జీవితంలో వాడే అన్నిటి పేర్లు తెలిసి ఉండాలి. సాధ్యమైతే మన సుమన్ టీవీ వారు సపోర్ట్ చేస్తే ఒకసారి అసలు ఎటువంటి పదాలు కావాలో ఆ లిస్ట్ కూడా ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఏ వస్తువులు చూస్తున్నాం, మనము ఎటువంటి పదాలు వాడుతున్నాం అని ఇంగ్లీష్లో వచ్చారాదో ట్రై చేయండి. సో మీరు దీన్ని చెక్ చేసుకోవడానికి ఏంటంటే, మీకు కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని ఇంగ్లీష్లో రాయడానికి ట్రై చేయండి. మీకు ఇది ఎదురుగా కనపడుతుంది, కెమెరా కనపడుతుంది, ఫోన్ కనపడుతుంది, యూట్యూబ్ కనపడుతుంది, ఛానల్. ఇప్పుడు ఫస్ట్ వస్తువుని తీసుకుందాం. దువ్వెన కనపడుతుంది. దువ్వెన ఏమంటారు? కూంబ్ అంటారు. ఇప్పుడు ఆ కూంబ్ అనే వర్డ్ తోటి సో లిమిటెడ్ వర్డ్స్, ఇప్పుడు లిమిటెడ్ సెంటెన్స్, దీంతో ఎన్ని సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు చూద్దాం. కూంబ్తో ఏం చేస్తాం మనం? అదే క్వశ్చన్ అడగండి. కూంబ్తో మనం ఏం చేస్తాము? వాట్ డూ వీ డూ విత్ కూంబ్? వాట్ డూ వీ డూ విత్ కూంబ్? మనము కూంబ్తో, దువ్వెనతో ఏం చేస్తాం? దువ్వుకుంటాము. వీ కూంబ్ అవర్ హెయిర్. దువ్వుకున్నాక ఏం చేస్తాం మనం? వాట్ డూ వీ డూ ఆఫ్టర్ దట్? ఒక చోట పెడతాము. వీ కీప్ ఎట్ సమ్ ప్లేస్. లేదా పాకెట్లో పెట్టుకుంటాము. వీ కీప్ ఇన్ ద పాకెట్. అంటే ఈ కూంబ్ తోటి కనీసం ఒక 5 సెంటెన్స్ చెప్పడం ట్రై చేయండి. మురికి పట్టినప్పుడు దాన్ని వాష్ చేస్తాం కదా, వీ వాష్ ద కూంబ్. అలాగే మనం బ్యాగ్లో పెట్టుకుంటాం, ఇక్కడ నెలలు చెప్తున్నాం, వీ కీప్ ఇన్ అ బ్యాగ్. సో కీప్, వాష్, కోంబ్, ఇలా 3 వర్డ్స్ తోనే ప్రజెంట్ పాస్ట్ ఫ్యూచర్ తోటి స్టార్ట్ చేసుకుందాం. ఇంకొక వస్తువు కనపడింది మీకు. ఏం కనపడింది? స్కేల్ కనపడింది అనుకుందాం. ఇట్ ఈజ్ ఎ స్కేల్. వాట్ డు వీ డూ విత్ ద స్కేల్? వీ యూజ్ స్కేల్ టు బీట్, వీ యూజ్ స్కేల్ టు గెట్ ద లైన్స్, వీ యూజ్ స్కేల్ టు డ్రా ద పిక్చర్, వీ యూజ్ స్కేల్ టు మెజర్ ఇట్. 4 పదాలు వాడడం. అంటే మ్యాక్సిమం మనం మనకున్న వర్డ్స్ తోటి హాయ్ హౌ ఆర్ యూ కాకుండా మన చుట్టూ ఉన్న వస్తువులతోటే మ్యాక్సిమం సెంటెన్స్. లిమిటెడ్ వర్డ్స్ నుంచి ముందుకు రావాలి. తెలిసిన పదాల నుంచి మోర్ పదాలు. ఒకటేం చెప్పా, ముందు వర్డ్స్ ఎక్కువ తెలుసుకోవాలి. 2, తెలిసిన పదాల నుంచి మోర్ సెంటెన్స్. ఒక్కో సెంటెన్స్ చెప్పడమే కాదు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు టైం తీసుకోండి. ఇక్కడ వీడియో పాజ్ చేయండి. మీకు కనిపిస్తున్న ప్రతి వస్తువు ఒక 4-5 రాయండి. వాచ్, షర్ట్, మార్కర్, రింగ్, ఇట్లా ఒక 10 వర్డ్స్ రాయండి. ఈ 10 వర్డ్స్ తోటి 10 into 3 30 సెంటెన్స్ ఫ్రేమ్ చేయండి. చూసారా మీ దగ్గర ఎంత ఇంగ్లీష్ ఉందో? అంటే లిమిటెడ్ వర్డ్స్ అండ్ లిమిటెడ్ సెంటెన్సెస్ అంటున్నాం మనం. ఈ లిమిటెడ్ సెంటెన్సెస్ వాడొద్దు. ఏం చేయాలి మరి? మోర్ సెంటెన్సెస్ ట్రై చేయండి. సరే, ఇది కరెక్టో కాదు ఎలా తెలుసుద్ది? ఉన్నారుగా ముందు, మీరు ఆల్రెడీ గ్రామర్ వీడియోస్ చూస్తున్నారు కదా. లేదు ఇంకా డౌట్ వస్తే కామెంట్స్ పెడితే మ్యాక్సిమం రెస్పాండ్ అవుతున్నారు కదా. మనసుంటే మార్గం ఉంది. అర్థమవుతుంది కదా. సో ఒకటి, లిమిటెడ్ వర్డ్స్ కాదు, ఎక్కువ వర్డ్స్ వాడాలి. నెంబర్ 2, లిమిటెడ్ సెంటెన్స్ కాదు, ఎక్కువ సెంటెన్సెస్ వాడాలి. నెంబర్ 3, కాన్వర్సేషన్. అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది కాన్వర్సేషన్స్. డే టు డే లైఫ్లో మనం మాట్లాడే ప్రతిదీ ప్రయత్నించండి, ట్రై చేయండి. ప్రతి మాట ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి. అర్థం కాలేదా మీకు? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నారు, సార్ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, అమ్మ నాన్న చదువుకోలేదు. మీరు ఏ వ్యక్తితో కలిశారో ఆ వ్యక్తిని కలిసిన తర్వాత ఏమేమి మాట్లాడో మీకు 50 to 60% గుర్తుంటుంది కదా. ఆ గుర్తున్న పదాలని మళ్ళీ రిపీట్ చేయండి. నేను ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. ఐ ఆస్క్డ్ వేర్ డిడ్ యూ గో. అతను నేను క్లాస్లోనే ఉన్నానని చెప్పాడు. హీ టోల్డ్ మీ దట్ ఐ ఆమ్ ఇన్ క్లాస్ ఓన్లీ.
నా ప్రశ్నకి అతను ఆశ్చర్యపడ్డాడు. వెన్ ఐ ఆస్క్డ్ క్వశ్చన్ హీ ఫెల్ట్ అస్టానిస్డ్ ఆర్ సర్ప్రైజ్. అంటే మీరు ఏదైతే మాట్లాడుతున్నారో నిత్య జీవితంలో ఆ పదాలన్నిటినీ కుదిరితే అప్పటికప్పుడే డైరెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడడం, లేదా కాన్వర్సేషన్ అయిన తర్వాత ఇంగ్లీష్లో ఆలోచించడం, ఇలా చేయగలిగినప్పుడు మీకు చాలా పదాలు, తెలియని పదాలు తెలుస్తాయి. ఎందుకంటే తెలుగులో మాట్లాడే ప్రతి పదం ఇంగ్లీష్ రాకపోవచ్చు. ఆ పదాలన్నిటిని ఒక లిస్ట్ పెట్టుకొని, మనకు గూగుల్ ఉంది కదా, ఫోన్ దానికి కూడా వాడచ్చు కదా. ఇవాళ ఎక్కడ లేని టెక్నాలజీ సపోర్ట్ ఉంది. ఒకప్పుడు ఎవరైనా మా లాంటి క్లాసులు లేదా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నేర్చుకోవాలంటే హైదరాబాద్ వచ్చి అమీర్పేటలోనే ఎక్కడో దిగి హాస్టల్లో రెంట్ తీసుకొని నానా ఇబ్బందులు పడుతూ, ఇవాళ మీ ఇంట్లో కూర్చొని, మీ బెడ్రూమ్లో కూర్చొని మీకు కావాల్సిన అన్ని దొరుకుతున్నాయి. ఒక ట్రైనర్ కదా, అమెరికాలో ఉన్న వాళ్ళ ట్రైనర్స్ క్లాసెస్ కూడా వినగలుగుతున్నారు. మరి అటువంటి టెక్నాలజీని కరెక్ట్గా వాడకపోతే, అటువంటి టెక్నాలజీతో మనం ప్రాక్టీస్ చేసుకోకపోతే ఉపయోగం ఏముంది? అంటే ఒక రోజులో మీరు మాట్లాడే మాటలన్నీ ఒకసారి ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేయండి. మీకు దాదాపుగా 50 to 60% తెలిసినవి ఉంటే 50 to 40% తెలియని ఉంటాయి. ఆ తెలియని పదాలు లిస్ట్ అయితే పెట్టుకున్న లిమిటెడ్ వర్డ్స్ నుంచి మీరు ఆల్మోస్ట్ మేనేజబుల్ వర్డ్స్కి వెళ్ళిపోతారు. అలాగే నిత్య జీవితంలో మనం ఏదైతే సెంటెన్సెస్ వాడుతున్నామో కనిపించే ప్రతి వస్తువుతోటి ఏ వర్బ్ అయినా ఫామ్ చేయగలుగుతాం. మీరు వర్బ్స్ వస్తున్నాయి, దాన్ని ఎలా వాడుతున్నామో చెప్పగలుగుతున్నారు అంటే మీకు సెంటెన్స్ లెంత్ పెరుగుతుంది. కుదిరితే ఎక్కడా కూడా ఆ రిక్వెస్ట్ ఎస్ ఆర్ నో ఆన్సర్స్ కాకుండా డిడ్ యూ ఈట్ ఫుడ్, ఎస్ అని అనేస్తారు, ఎస్ ఐ ఏట్ ఫుడ్. అలా చేయటం ద్వారా మీ కాన్వర్సేషన్ లెంత్ పెరుగుతుంది. మరొక ముఖ్యమైన విషయం, మీకు ఏ పదం తెలుసో ఏ పదం తెలీదో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ తెలియని పదాలని నేర్చుకుంటూ ఈ మెథడాలజీలో మనం వాడుకలోకి ఎప్పుడైతే తీసుకెళ్తామో ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి ఒక అంశం, చాలామంది అడుగుతుంటే, సార్ నేను తెలుగు నుంచి వచ్చాను, నేను కూడా తెలుగు నుంచి వచ్చాను, అది మీకు ఫస్ట్ వీడియో చూస్తే అర్థమవుతుంది, చాలా తక్కువ సమయంలో నేర్చుకోగలిగాను అంటే నాకేమో నెత్తి మీద కొమ్ములు లేవు, లేకపోతే అద్భుతమైన ప్రజ్ఞాశాలిని అయితే కాదు. అవసరం, కసి, ఎస్, ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇంగ్లీష్ ఉంటేనే బతుకుతా నేను. సో కాబట్టి ఇంగ్లీష్ రాదు అనేది పక్కన పెట్టి చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే వీడియోస్ చూడటం వరకు, అది కూడా పూర్తిగా చూడకుండా 2 minutes చూసి 3 minutes చూసి నెక్స్ట్ వీడియో ఏ ఉండదు. ఏ వీడియోలోకి వెళ్ళి ఇంగ్లీష్లో వీడియోలో ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఎంత క్వాలిటీ టైం మీరు స్పెండ్ చేస్తున్నారు అని చేస్తుంది. మీ ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా అందరికీ ఆంగ్లం అందుబాటులోకి మన సుమన్ టీవీ చేస్తున్న ప్రయత్నాన్ని మనం ఉపయోగించుకుందాం. మనం కూడా ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడదాం.